School. Send. Order. Send. Order. Send. Order. Sing our national anthem. Good morning, children. మీరంతా మిమ్మల్ని అంతా మేమేమని పిలుస్తాంరా? మేమెవరు? మీరెవరు? స్టూడెంట్స్ కదా. స్టూడెంట్ అన్న పదం ఏ భాష నుండి వచ్చిందో తెలుసా? లాటిన్ పదం. ఏ పదం? లాటిన్ పదం. స్టూడెంట్ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే షోయింగ్ క్యూరియాసిటీ. చెప్పండి. షోయింగ్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఏంటి? ప్రతి దానిలోనూ చురుగ్గా ఉండడాన్ని ఏమంటాం? క్యూరియాసిటీ అంటాం. ఓకే. సో దేనిలో చురుగ్గా ఉండాలి? చదువులో చురుగ్గా ఉండాలి, ఆటల్లో చురుగ్గా ఉండాలి. ఇక్కడ ఏదన్నా మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే దానిలో చురుగ్గా పాల్గొవాలి. మరి ఆ స్టూడెంట్ అన్న పదానికి నిజంగా మనం సార్థకత చేస్తున్నామా? మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకున్నాం. ఈ రోజు నుండి ఎలా ఉండాలి? ఇంకా 10th వాళ్ళకైతే ఎగ్జామ్స్ 3 monthsకి వస్తాం. నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఏముండాలి? నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లోనూ పర్ఫెక్ట్గా మీకు టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు కనీసం ఇయర్ అయిపోయే లోపల 2 times అన్నా చదవాలి. క్లాస్లో ప్రతి లైన్ చెప్తున్నారు కదా, ప్రతి సారు ప్రతి మేడము చెప్తున్నారు. మీరు కూడా ఇంటి దగ్గర ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ని ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు కంటిన్యూగా చదివితే ఆటోమేటిక్గా మీకు చదవడం వస్తుంది. తర్వాత దాన్ని అర్థం చేసుకుంటాం తెలుస్తుంది. మీకు కోరిక పుడుతుంది, చదువుకోవాలని ఆ కోరిక పుడుతుంది. ఓకే. అప్పుడు స్టూడెంట్ అన్న పదానికి నిజమైన అర్థం మన జీవితంలో నెరవేరుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.